మీ పేరేంటి? నా పేరు మంజుల. మంజుల. ఏం హైదరాబాద్‌లో చేస్తూ చదువుకుంటా. ఉంటారు? హైదరాబాద్‌లో చదువుకుంటా. హైదరాబాద్ లో చదువుకుంటారు. మళ్ళీ ఇక్కడేం చేస్తున్నారు ఈ తాండాలు? ఇగో మా రేవంత్ అన్న చేసిన వాటికి వచ్చి ఈడ ఈ పనులు చేయాల్సి వస్తుంది. ఇంకా చేనులో పని. వాళ్ళందరూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మేము రావాల్సి వస్తుంది. మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు ఈడ. ఆ గొడవ జరిగిందని అందులో మా వాళ్ళు ఇన్వాల్వ్ లేకున్నా వాళ్ళని వచ్చి తీసుకెళ్తున్నారు. మొన్న ఇగో ఇక్కడ మా తమ్ముడు ఉండే, ఆయన అసలు అందులో పార్టిసిపేట్ లేదు, కనీసం అక్కడ నించొని కూడా చూడలేదు. అలాంటి వాడిని పడుకున్న వాడిని తీసుకెళ్ళదు. 2 days తర్వాత ఇడిస్తే మొన్న కలెక్టర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడు చదువుతున్న వాళ్ళని తీసుకెళ్తారు. ఇంకా మేము ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని మేము బతుకుతుంటే వాళ్ళు చేసే పనులు ఇవి. ఇప్పుడు మేము ఓట్లు వేసి వీటి కోసం ఆయన గెలిపించింది ఇవన్నీ చేయడానికి. ఇంకా ఫ్యామిలీలు చూస్తారా, మేకలు అక్కడ మేకలు అలానే వదిలేసి వెళ్ళిపోయారు, ఇండ్లకు తాళాలు వేసారు, చేన్లు అట్లా వాటిలో నీళ్లు లేవు, ఏం లేవు అసలు. ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎన్ని రోజులు అలా మేము భయపడుతూ వాళ్ళు అక్కడే ఉంటారు. సో మీరెందుకు మీ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు? ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అని అంటున్నారు. ఫార్మా కంపెనీస్ మీ ఏరియాలో ఉంటే మీకు ఫ్యూచర్ మంచిగా ఉంటది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటది అనుకోవచ్చు కదా. ఫ్యూచర్ ఇలాంటి పంట పొలాలు వదిలేసి ఆయన ఏదో ఫ్యాక్టరీలు తెస్తే ఇక్కడ ఉన్న రోగాలే సరిపోవట్లేదమ్మా. ఉన్న రోగాలతోనే లేక ఇన్ని మందులు వేసుకుని బతుకుతున్న వాళ్ళు మొన్ననే మా పెద్దనాన్న కరెంట్ షాట్ లో చనిపోయాడు. అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు మీడియాలు ఇవన్నీ ఏం రాలేవే, ఇప్పుడు వస్తున్నాయి ఆయనను కొట్టిరని. ఆయనను కొడితేనే రెస్పాండ్ అయింది. ఇదిగో మొన్న కూడా ఆయన ఎవరు వచ్చారనేసి చెప్పారు. ఇన్ని రోజులు రెస్పాండ్ కాని వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీని కొడితేనే రెస్పాండ్ అయ్యారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? మా పేరెంట్స్ చేసిన ఉద్యోగాలు తెలీదా? అక్కడ వెళ్ళి రోడ్ల మీద కూర్చొని నిరాహార దీక్షలు చేసిరు. ఇన్ని రోజులు పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడితే ఈ ఆయనను కొట్టారు ఈయనను కొట్టారు అనేసి గవర్నమెంట్ ఎంప్లాయీని కొడితే ఇంత రెస్పాండ్ అయ్యారు. మరి మొన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు, వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అంటే భూముల కోసమే చనిపోవడం ఇవ్వని అని చెప్పేసి ఆయన కూడా అందులో పార్టిసిపేట్ చేసిన ఆయనని, మా పెద్దనాన్న అందులో పార్టిసిపేట్ చేసిన ఆయనని మొన్న చనిపోయాడు. సో మీరు రెడీగా లేరా మరి మీ భూములు ఇవ్వడానికి? లేదు మ్యామ్, మేము ఎవరైనా మంచి మాకు 14 ఉంటుంది. 14 acres ల్యాండ్ ఉంది. మీకు ఒకరికే ఉందా 14 acres? మా పెద్దనాన్న వాళ్ళకి మాకు కంబైండ్ ఉంది. సో ఏం 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 పండిస్తారు దాంట్లో? పల్లీలు వేశారు, వరి వేశారు. ఇవన్నీ తినేసి మేము పండిస్తాము, అవన్నీ వాళ్ళు కొనుక్కొని మంచిగానే తిని బతుకుతున్నారు. మళ్ళీ మా పొలాల మీద ఫ్యాక్టరీలు పెడతాం అనేసి అంటున్నారు. ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన తాళాలు వేయడం జరిగింది. పడుకున్న దగ్గర వచ్చి రాళ్లతోని కొడుతున్నారు మ్యామ్. డోర్లు పడుకున్న దగ్గర వచ్చి రాళ్లతోని కొట్టి మరీ తీసుకెళ్తున్నారంట. డోర్లు విరగొట్టి లోపల ఉన్నారేమో అనేసి డోర్లు విరగొట్టి వెళ్ళిపోయారు. ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే ఎవరైనా ఉన్నారా మరి? ఏమో మరి మమ్మల్ని టెర్రరిస్ట్ లెక్క చేస్తున్నారు వాళ్ళందరూ. సో ఇళ్ళకి ఏ టైం రోజు రావడం జరిగింది వాళ్ళందరూ? నైట్ పడుకున్న తర్వాత 10-11 అలా వస్తున్నారంట. ఈ ఆ గొడవల్లో పార్టిసిపేట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 4 days అయ్యింది మా అబ్బాయి అడవికి వెళ్ళిపోయి. ఇన్ని రోజుల వరకు వాడు ఫోన్ లేదు, వాడు లేడు, అసలు ఎక్కడ తింటున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. ఇన్ని రోజులు అయింది, 3-4 days అయింది. ఈ 3 days నుంచి వాళ్ళు వచ్చి ఎక్కడ తింటున్నాడో కూడా తెలీదు. ఫోన్స్ అన్ని ఆఫ్ ఉన్నాయి. మా మమ్మీ డాడీ కూడా ఇక్కడ లేరు, వాళ్ళందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయనేసి నేను ఇంటికి వచ్చాను హైదరాబాద్ నుంచి. సో ఇప్పుడు ఏదైతే మీ పేరెంట్స్ గురించి మీరు ఇక్కడ రావడం జరిగింది? ఎస్ మ్యామ్. వాళ్ళ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఎవరికి ఫోన్ చేసినా, చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేసినా, వాళ్ళ సండేలో చాలా మందికి నేను కాల్ చేశాను. కావాలంటే మీకు లిస్ట్ కూడా చూపిస్తాను. ఎవరికి కాల్ చేసినా ఎవరు ఫోన్స్ ఆన్సర్ చేయట్లేదు, అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. లొకేషన్స్ అని అసలు ఎక్కడ ఉన్నారు? ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? ఏంటి పరిస్థితి? పోలీస్ స్టేషన్ ఇక్కడ కనిపించిన వాళ్ళని తీసుకెళ్లిపోయారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్తే ఎలా అని వాళ్ళు ఉండేది. అలా అనేసి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇంకా మా మమ్మీ డాడీ అయితే ముంబై వెళ్ళిపోయారు. మా ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ముంబై వెళ్ళిపోయారు అనేసి మాకు చెప్తే విన్నాను అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ గా తెలియదు. అసలు వాళ్ళు ముంబైకి వెళ్ళినారా లేదా నాకు కూడా తెలియదు మ్యామ్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో. ఇప్పుడు నేను వచ్చింది మా చైన్ల కోసమే వచ్చాను. ఏం ఫార్మా కంపెనీ మ్యామ్, ఏం దేనికి? ఈ ఫ్యాక్టరీలని మాకు
ఈ ఫ్యాక్టరీలు వస్తాయనేసి మేము ఓట్లు వేసింది. ఉమ్. ఈ ఫ్యాక్టరీలు వస్తాయన్న మా బతుకులు మారు అంటే రేవంత్ వస్తే గతంలో- మార్పు వస్తుంది అనేసి. గతంలో మీకు ఎప్పుడు చెప్పలేదా అధికారంలోకి మేము వస్తే మేము ఫార్మసిటీ ఇస్తాము మీ జీవితం లేదు మ్యామ్, మేము ఏమన్నారంటే రేవంత్ వస్తే కాంగ్రెస్ వస్తే మార్పు వస్తది అనేసి అన్నారు. ఇదా మార్పు? మీరు ఎలాంటి మార్పును చూస్తున్నారు మరి ఇప్పుడు? చాలా మంచి మార్పును చూస్తున్నాం. అంటే ఊళ్ళన్ని తీసేసి మంచి పచ్చని పొలాలన్నీ కూల్పేసి ఏదేదో ఫార్మాలు పెడతాం. ఇంత కష్టపడి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఇన్ని ఇల్లు కట్టుకుంటే ఇవన్నీ వచ్చి మేము కూల్పుతాం, ఫ్యాక్టరీలు పెడతాం అంటే మా బతుకులు ఏమవ్వాలి మ్యామ్? ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న పొలాలు పంటలు చేసి వీళ్ళు పండించి మాకు పంపిస్తే మేము ఎక్కడో చదువుతున్నాం, వాళ్ళు వచ్చి మేము ఇది చేస్తున్నాం. అనుకున్నారు ఎప్పుడన్నా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? నేను చాలా ఎస్పెషల్లీ చెప్పాలంటే నేను చాలా నా ఫస్ట్ ఓటు వేసింది నేను ఆయనకి చాలా ఇష్టంగా వేశాను మ్యామ్. నేను ఆయనకు ఓటు చాలా అంటే చాలా ఇష్టంగా వేశాను. ఈ మార్పు వస్తుంది, రేవంత్ అన్న వస్తే మార్పు వస్తుంది, ఓట్ల కోసం మా ఇంట్లో వచ్చి కూర్చొని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదే. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇంత మంది ఉన్నారు, వాళ్ళకి కొట్టినా తిట్టినా ఎవరు రావట్లేదే. ఓట్ల కోసం ఇళ్లలో వచ్చి కూర్చొని మాట్లాడారు. ఇళ్లలో వచ్చి మేము మీకు మార్పు చేస్తాం, మేము మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. సరే ఇప్పుడు మేము చదువుతున్న వాళ్ళ గురించి అయినా మాట్లాడితే బయట ఉన్న ఇక్కడ విలేజ్ వదిలేసి బయట మాట్లాడాలన్నా మేము చదువుతున్నాం మ్యామ్. మాకు ఇప్పటికీ ఆయన వచ్చినప్పటి నుంచి స్కాలర్షిప్ రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు నేను 60,000 నేను కాలేజ్ ఫీజు చేతితో కట్టుకోవాలి. ఆ ఫార్మ్ అది ఆయన వచ్చినప్పటి నుంచి మాట అనడం జరిగింది, నాకు ఫస్ట్ ఓటు నేను చాలా ఇష్టంగా వేసిన అని చెప్పేసి. అవును, ఇష్టంగా వేసిన ఓటు, ఆ ఓటు వేసినందుకు ఇప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఆ ఇష్టంగా వేసిన ఓటు వల్ల చాలా కష్టపడుతున్నాము, చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. చదువులు వదిలేసి చేన్ల కోసం ఎవరు లేదనేసి భూముల కోసం యుద్ధాలు ఏంటో ఎప్పుడు చూడలేదు మ్యామ్. మేము పెద్ద ఎప్పుడు అనుకోలే ఈ మీడియాలన్నీ మా ఊళ్ళోకి వస్తాయి, పోలీసులందరూ ఇంటింటికి వెతికి తీసుకెళ్తారు అనేసి ఎప్పుడు అనుకోలా. ఇలాంటి మార్పు ఎప్పుడు మేము కోరుకోలా, ఎప్పుడైతే ఎవరు కోరుకోరు కూడా ఇలాంటి మార్పులని. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజా పాలన అన్నారు, గత ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది, మేము వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అనేసి అన్నారు. ఏం చేశారా? ఏం చేసింది? ఇదా చేసింది, ఇవా మార్పులు, ఇవా రోడ్లు. సో రోడ్లు చూడండి, ఊరికి చక్కగా రోడ్డు కూడా లేదు మ్యామ్. ఎక్కడో ఉద్యోగాలు మా అన్న వాళ్ళు బార్డర్ లో ఉండి సంపాదించి వాళ్ళు మన దేశం కోసం వాళ్ళు పోరాడితే వీళ్ళేమో దేశంలో మొత్తం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇళ్ళు కూల్పుతాము, అది కూల్పుతాము, మేము భూములు లాక్కుంటాము, మీరు ఎలా వ్యవసాయం చేస్తారో మేము కూడా చూస్తాం, మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాం కదా అని మాట్లాడితే ఏంటి? ఇంకొకటి ఇలాంటి మొన్న జరిగిన ఇష్యూ కలెక్టర్ పైన, దాంట్లో రైతులు ఎవరు లేరు, పార్టీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే దాడి చేసినారని కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా దాంట్లో రైతులు ఎవరు లేరా? ఉన్న దగ్గర రైతులే మ్యామ్. రైతులు పార్టీ వాళ్ళు మేము ఎందుకు వెళ్తాం? మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడ ఉన్న ఈ తండలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ సగం తండ మొత్తం కాంగ్రెస్ కే వేసిన వాళ్ళు. మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళని. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మీరే ధర్నాలు చేస్తున్నారు భూముల కోసం? మా భూముల కోసం చేస్తున్నాం మేము, పార్టీ వదిలేయాలి అది అనేది చేయట్లా. ఆ పార్టీ వల్ల మాకు ఎలాంటిది లేదు మ్యామ్, పార్టీలు వచ్చి చేసింది ఏం లేదు. మా ఓటేసాం, గెలిపించాం, అక్కడేదో చేసుకోక మా పొలాల మీదకి వచ్చి మా బతుకులను చెడగొడతామంటే ఎలా? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు కావస్తుంది, డిసెంబర్ 9వ తారీఖు అయితే కరెక్ట్ సంవత్సరం అవుతుంది. 6 గ్యారెంటీలు 100 రోజులలో చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆయన పెట్టిన ఫస్ట్ ఏంటి, ఆధార్ కార్డుల మీద ఫ్రీ బస్సెస్. ఆ ఫ్రీ బస్సెస్ మ్యామ్, నిన్న ఇప్పటికి 2 ఫోన్లు అయింది అది వచ్చినప్పటి నుంచి. నేను ఫోన్లు 2 కొన్నాను, 2 ఫోన్లు కొన్నాను, పగిలిపోతాను, ఎక్కడ వేలాడుకుంటూ పోతున్నాం. ఎందుకు పెట్టారు మ్యామ్? అలాంటివి పెట్టకండి, ఇలాంటివి తీసేయండి, అలాంటివి పెట్టకండి ప్లీజ్, దయచేసి. అక్కడ సంపాదించుకోండి, ఇక్కడ మా దగ్గర ఫార్మాలు పెడతామంటున్నారు కదా, ఇక్కడ పెట్టకుండా మీకు కావాలనుకుంటే. ఫైనల్ గా మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని గెలిపించినందుకు, ఇష్టంగా ఓటేసినందుకు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఏం కోరుకోవట్లేదు మ్యామ్, మాకు ఫార్మా కంపెనీ రావాలని లేదు, మా భూములు ఇవ్వాలని లేదు. మా పేరెంట్స్ బతుకుతుంది వాటి మీదనే. మా పేరెంట్స్ మాకు సంపాదించి పెడితేనే ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న కష్టాలే మేము అక్కడ బతుకుతున్నాం. అది మాకు ఇష్టంగా లేదు, మేము ఫార్మా ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇంకా మా పేరెంట్స్ ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు.
నేనైతే వాళ్ళ కోసమే ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చినారు? ఈ రోజు వచ్చారు? జస్ట్ 1 అవర్ అయింది. 1 అవర్ అయింది. నేను మార్నింగ్ 6 o'clock కి లేచి వచ్చాను, స్టార్ట్ అయ్యాను. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ లో హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో ఉంటారు. సో అక్కడ నుంచి ఇవాళ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. స్విచ్ ఆఫ్. ఫోన్లన్నీ విలేజ్ లో మనం చూస్తే లాక్లు ఇవన్నీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. మళ్ళీ మొన్న ఒక ఇన్సిడెంట్ మీకు తెలిసిందే కదా, కలెక్టర్ పైన దాడి చేసినారని చెప్పేసి ఆయననే ఒప్పుకుంటున్నాడు మ్యామ్, మమ్మల్ని కొట్టలేదు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మ్యామ్. ఆయననే చెప్తున్నాడు మాకు కొట్టలేరు అనేసి, ఆయననే ఒప్పేసుకుంటారు. నా పైన ఎలాంటి దాడి జరగలేదు అనేసి మాట్లాడుతున్నారు. ఆయననే ఒప్పేసుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మ్యామ్ చేస్తున్నారు? అలాంటప్పుడు ఈ అరెస్ట్లన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 45 మంది రైతులను ఎందుకు అరెస్ట్ చేసినారు మరి? ఏమో మ్యామ్, ఇంకా వాళ్ళకే తెలుసు.